మెదక్ జిల్లా రామాయంపేటలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆందోళన నిర్వహించారు. రామాయంపేటలో వందలాది మంది రైతులు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సరఫరా చేయడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సరిపడా ఎరువులను అందించామని, ప్రస్తుతం రైతులు యూరియా కోసం అనేక కష్టాలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. దరిద్రగొట్టు ప్రభుత్వము, చండాలం ప్రభుత్వము, రైతులను కోసపెట్టుకునే ప్రభుత్వం, రైతుల ఉసురు కలిగి పోతుంది ప్రభుత్వము, మునిగిపోతుంది ప్రభుత్వము. ఎందుకంటే అన్నదాత ఇబ్బంది పడుతుండు. 10 ఏళ్ళు కేసీఆర్ పాలన ఒక్క రోజు కూడా లైన్ కట్టిన పాపాలు పోలేదు. ఒక్క రోజు కూడా ఓడెక్కల రైతు విత్తనాలకు కానీ, రైతు యూరియాకు కానీ, నీళ్ళకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు బంధు సాయంతో రైతు పంట పండించుకొని పంటను కొన్న కేసీఆర్ పైసలేస్తే సన్నగా బతికిండు రైతు. ఈ రోజు రైతు కోసపడుతుంది. రైతు కళ్ళల్లో నీళ్ళు కనబడుతున్నాయి. రైతు ప్రాణాలు గోదావరి జలాలతో కడిగిన మన కేసీఆర్ ఎక్కడ? ఈ రోజు రైతు కంట కన్నీరు పెట్టించి, లైన్లు కట్టించి, చెప్పులు లైన్లో పెట్టి 4 గంటలకు వచ్చి ఇక్కడ ఉండి ఎంత కోసపడుతున్నాడు చూడండి. ఇంత మోసపడే రైతుల ఉసురు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కలుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తూ